ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. సంచలన ప్రెస్ మీటు అని నేను ఎందుకు అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకునేటువంటి మెగా డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ఆరోపణలు చేశారు కాబట్టి సంచలన ప్రెస్ మీటు అని నేను అంటున్నా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా మాట్లాడుకోవాలి. జగన్ ఎంత డేంజరు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఒక ఉదాహరణ. జగన్ రాష్ట్ర ప్రజలతో ఎంత డేంజర్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఒక ఉదాహరణ. ఈ ప్రెస్ మీట్లో జగన్ కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశాడు. అవేంటంటే, ఒక్కొక్క డిఎస్సి పోస్టును 15 లక్షలకు అమ్ముకున్నారు, స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకి పోస్టింగ్లు ఇచ్చారు, అర్హుల్ని పక్కన పెట్టారు అనేది ఒక ఆడియో క్లిప్పు వినిపించాడు. పైగా తన పక్కనే ఆ దుర్గయ్య అనేటువంటి ఒక అభ్యర్థిని చూపిస్తూ కూడా ఇతనికి అన్యాయం జరిగిందని చూపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. బట్ జగన్ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య తన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పైగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి, టీచర్ ఉద్యోగాలు నింపండి అని నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశాడు. ఆ నిరుద్యోగుల కోరిక మేరకు కూటమి నాయకులు అప్పట్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తామని మాటిచ్చారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,000 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేశారు. 15,000కు పైగా మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఇది తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. అయితే నిజానికి ఇక్కడ డిఎస్సి రిక్రూట్మెంట్లో కనుక అన్యాయం జరుగుంటే ఆ అన్యాయం జరిగిన రోజే అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇక్కడ అక్రమాలు జరిగాయి, మాకు అన్యాయం జరిగింది, పోస్టులు అమ్ముకున్నారు అని డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఆ డిఎస్సి అభ్యర్థులు కనుక రోడ్డు మీదకి వచ్చి ఉండి వాళ్ళకి సపోర్టెడ్గా వైసీపీ కనుక వచ్చి ఉంటే అది వేరే పరిస్థితి. సహజంగా ఎక్కడైనా అన్యాయానికి గురైన వాడు, బాధకు గురైన వాడు, మోసానికి గురైన వాడు అంటే బాధితుడు ముందుగా రోడ్డు మీదకి వస్తాడు. ఆ బాధితుడికి సపోర్ట్గా రాజకీయ పార్టీలు వస్తాయి. అంతేగాని రాజకీయ పార్టీలు ఒక పోరాటాన్ని తీసుకున్న తర్వాత అభ్యర్థులు వాళ్ళతో కలిసి రావటం, బాధితులు వాళ్ళతో కలిసి రావటం అనేది ఉండదు. ముందుగా బాధితులు రోడ్డు మీదకి వస్తారు, తమ బాధను వ్యక్తం చేస్తారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆ బాధితుడికి అండగా నిలబడతాయి, ప్రభుత్వాన్ని వాళ్ళ తరపున క్వశ్చన్ చేస్తాయి. జనరల్గా ఎక్కడైనా ఎప్పుడైనా జరిగేదే. కానీ ఇక్కడ అది లేదు. ఎక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఆ రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో ఎవరు మాకు అన్యాయం జరిగింది అని చెప్పిందే లేదు. ఆ రిక్రూట్మెంట్ జరిగి కూడా 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ కాలంలో ఎంపికైన వాళ్ళు తమ టీచర్ ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. దానివల్ల రిజల్ట్ కూడా కనపడుతుంది. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్కులు, ర్యాంకులు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. అంటే మెగా డిఎస్సి మన కళ్ళ ముందు ఉంది, దానివల్ల వచ్చిన రిక్రూట్మెంట్ మన కళ్ళ ముందు ఉంది, ఆ రిక్రూట్మెంట్ వల్ల వచ్చినటువంటి ఫలితం మన కళ్ళ ముందు ఉంది. రిక్రూట్మెంట్ జరిగిన కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేయాలని వైసీపీ ఈ మెగా డిఎస్సి ఇష్యూని పట్టుకుంది. ఇక్కడే ఒక విషయాన్ని మీకు చెప్పాలి. వైసీపీ కొండకి ఎంటకేసింది. వస్తే కొండ, లేదంటే వెంటిక. వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఒకటే అంచనా వేసుకున్నారు. ఇప్పుడు అప్లై చేసుకుంది లక్షలాది మంది, ఉద్యోగాలు వచ్చింది వేలాది మంది, ఉద్యోగాలు రాని వాళ్ళు లక్షలాది మంది. ఇప్పుడు 6.5 లక్షల మందికి పైగా డిఎస్సి దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగాలు వచ్చింది 15,000 మందికి పైగా. అంటే ఉద్యోగాలు వచ్చింది వేలాది మందికి, ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంది లక్షలాది మంది. ఇప్పుడు దగ్గరకు వచ్చి ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు, డిఎస్సి కోసం కష్టపడి ఉద్యోగం రాని వాళ్ళలో ఒక బాధ, ఒక కోపం, ఒక ఆవేశం, ఒక అసహనం, ఒక ఆవేదన ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక బాధ ఉంటుంది కదా. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు అన్నదాన్ని వైసీపీ ప్లాన్ చేసుకుంది. వెంటనే డిఎస్సిలో అక్రమాలని ఒక నెల క్రితం సాక్షి పేపర్ కథనంతో ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ముందు సాక్షి పేపర్ కథనంతో స్టార్ట్ అయింది ఈ ప్రచారం. తర్వాత మొదట్లో వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే పేపర్ లీకేజ్ అని చేశారు. పేపర్ లీకేజ్ అనేది జనం నమ్మలే, డిఎస్సి అభ్యర్థులు కూడా నమ్మలే. నమ్మకపోయేసరికి స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, అనర్హులకి పోస్టింగ్లు వచ్చాయి, అర్హులకి అన్యాయం జరిగింది అన్నదాన్ని గత 10-15 రోజులుగా గట్టిగా పట్టుకున్నారు. ఈ పాయింట్ కొద్దిగా జనంలోకి వెళ్తుంది అన్నది వాళ్ళు గమనించారు. కాబట్టి ఈ పాయింట్ పట్టుకొని ఈ పాయింట్ని లాగుతున్నారు. ఇవాళ జగన్ ప్రెస్ మీట్ మొత్తం అదే, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారు, అర్హుల్ని మిస్ చేశారు అని. జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఎగ్జాంపుల్ కూడా అదే. ఇప్పుడు నిజంగా కనుక అక్రమాలు జరుగుతుంటే జగన్ ఏం చేయాలి? ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళాలి. కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. అలా చేయించవచ్చు. మీకు కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు తన తండ్రి హత్య మీద. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఒప్పుకోలేదు. ఆమె ఏం చేశారు? కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్నారు. అలా అన్యాయం జరిగితే ప్రభుత్వాలు స్పందించకపోతే కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవచ్చు. మరి ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయట్లే?
ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ కోర్టులో వందలాది పిటిషన్లు పడ్డాయి. వైసీపీ సహకారంతోనే ఒక వందలాది పిటిషన్లు కోర్టులో పడ్డాయి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని. కానీ ఏ పిటిషన్ కోర్టు ముందు నిలబడలే. ఎందుకంటే ఆధారాలు లేవుగా. ఏదో మాటలు చెప్పడానికి కొన్ని ఆధారాలు ఏదో జనాన్ని నమ్మించడానికి మనకు వస్తాయి, కానీ కోర్టుల ముందు ప్రూవ్ చేయడానికి వీళ్ళు చెప్పే పని చేయవు. ఎందుకంటే అంతా పకడ్బందీగా చేశారు అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. అయినా సరే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని వెనకేసుకురావాలి, ఒక రాజకీయ పార్టీని వెనకేసుకురావాలనేది కూడా నా ప్రయత్నం కాదు. నిజంగా అక్రమాలు జరిగి ఉంటే కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. అప్పుడు కోర్టు కనుక నిజంగానే అక్రమాలు జరిగాయంటే మనం కూడా నమ్ముతాం. ఇప్పుడు నేను కూడా నమ్ముతా, కోర్టు కనుక నిజంగా అక్రమాలు జరిగాయి అని కనుక అంటే నమ్మాల్సిందే కూడా. కానీ అది లేదు, ఆ పని చేయట్లే జగన్. రాజకీయ పోరాటం, వీధి పోరాటం మాత్రమే చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏదో అన్యాయం జరగటం అనేది నిజమై ఉంటే కోర్టుకి వెళ్తే జగన్కి లాభం వస్తుంది. కానీ అన్యాయం జరగటం అనేది లేదు. ఇక్కడ జరిగిన న్యాయం మీద ఏదో ఒక ఏడుపేసి తన రాజకీయ లబ్ధిని జగన్ ఎత్తుక్కుంటున్నాడు తప్ప ఇక్కడ అన్యాయం జరగటం అనే పాయింట్ లేదు. నిజంగా అన్యాయం జరగటం అయ్యి ఉంటే ఈ పాటికి వైసీపీ కోర్టుకు వెళ్ళి ఒక సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ పొందుండేది, సిబిఐ ఎంక్వైరీ వేపించుకొని ఉండేది దీని మీద. కానీ ఆ ప్రయత్నంలో లోపం ఎక్కడ ఉందంటే అన్యాయం లేదు కాబట్టి లేదు. ఇప్పటికైనా నేను జగన్ చెప్పే మాట ఏంటంటే కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ ఈ రాజకీయ పోరాటం, ఈ వీధి పోరాటం బంద్ చేస్తే మంచిది. ఇప్పుడు వైసీపీ ఆలోచిస్తుంది ఏంటంటే ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తులకి, ఉద్యోగం మిస్ అయినటువంటి వ్యక్తులకి మధ్య తగాదా పెట్టాలి, సమాజంలో ప్రశాంతత లేకుండా చేయాలి. పైగా కూటమి తమ ఘనతగా చెప్పుకునేటువంటి మెగా డిఎస్సిని అలా చెప్పుకోకుండా చేయాలి. ఇప్పుడు కూటమి ఏదో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా, వైసీపీ ఏదో ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వంగా, ఏదో ప్రజల్లో అది కనపడొద్దు. అది కనపడకుండా ఉండాలంటే కూటమి మీద ఒక మచ్చ వేసేయాలి. పైగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నాడు. నారా లోకేష్ తన భవిష్యత్తు రాజకీయ ప్రత్యర్థి అన్న విషయాన్ని జగన్ గుర్తించాడు. ఇప్పుడు లోకేష్ కెరీర్ మీద దెబ్బ కొట్టాలి, లోకేష్ ఘనత మీద దెబ్బ కొట్టాలి. ఈ ప్రయత్నంలో జగన్ ఉన్నాడు. అంటే ఒక్క దెబ్బకి 4-5 పిట్టలు కొట్టవచ్చు, 2 పిట్టలు కూడా కాదు, 4-5 పిట్టలు కొట్టవచ్చు. ఒకటి ప్రభుత్వం మీద మరకేయచ్చు, రెండోది వైసీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కంపారిజన్ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి అన్నదాన్ని క్లోజ్ చేయొచ్చు, ఆ వాదాన్ని క్లోజ్ చేయొచ్చు. లోకేష్కి జగన్కి మధ్య తేడా వచ్చినప్పుడు లోకేష్ ఉద్యోగాలు ఇచ్చేవాడు, జగన్ ఉద్యోగాలు ఇవ్వనోడు అనేటువంటి తేడాని కూడా దెబ్బ కొట్టవచ్చు, సమాజంలో గొడవలు రేపొచ్చు. పైగా ఉద్యోగాలు రాని 6.5 లక్షల కుటుంబాల్లో 1 లక్ష కుటుంబాలు జగన్తో కనెక్ట్ అయినా సరే ఆ ఓట్ బ్యాంక్ని జగన్ పొందొచ్చు. చూడండి ఎన్ని లాభాలు ఆలోచించుకున్నాడు, ఎంత ప్లాన్ వేసుకున్నాడు. అందుకనే జగన్ ఎంత డేంజరు అనేది ఒక్క ప్రెస్ మీట్తో తేలిపోయింది. చాలా డేంజరబుల్ పొలిటికల్ గేమ్ జగన్ ఆడుతున్నాడు. మరి ఆ మాయలో జనం పడతారా పడరా రాబోయే కాలం తేలుస్తుంది. కానీ జగన్ అయితే చాలా డేంజరబుల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు జగన్ మాట్లాడినాడు కదా, నేను కాక్రోజ్ అని. కరెక్టేనేమో, కాక్రోజుల్ని దూరంగా ఉంచాలి. అవి వాతావరణాన్ని చెడగొడతాయి. అవి ఫుడ్ మీద వాలాయంటే ఆ ఫుడ్ మనం తిన్నామంటే మనకు అనారోగ్యం వస్తుంది. అందుకని మన ఇంట్లోకి కాక్రోజుని రానివ్వం, బొద్దింక రానివ్వం. ఒకవేళ ఇంట్లో ఉన్నా బయటికి పంపించేస్తాం. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో. మీరు కామెంట్ చేయండి.